దినం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం. సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరి దినాన్న దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం మరి కృతజ్ఞత. మరి మా వ్యక్తిగత జీవితంలో, పరిచయ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చూపిన కృపలను తలంచుకొంచు ఈ యొక్క పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యం విందాం. ఈ పాట పాడుతుండగా అందరూ కూడా దేవుడు స్తుతిస్తూ ఈ పాటతో ఏకీవించవలసిందిగా మనం చేస్తున్నాము. కృతజ్ఞతతో స్తుతి పాడేదం నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదం నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక.
How many of you are happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి మీ చేతులు చూడొచ్చా? హల్లెలూయా. రెండు చేతులు లేపి ఒకసారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఈ దినం ఈ సంవత్సరంలోని చివరి దినం. ఇంకా మరి 2020లో నూతన సంవత్సరం. We are going to enter the new year. నూతన సంవత్సరము 2021వ సంవత్సరం 2021. చాలా మంది అనుకుంటున్నారు, అయ్యగారు ఈ 2000 సంవత్సరం చాలా బాగలేదు మాకు, కాబట్టి ఈ 2000 సంవత్సరం అయిపోయిన తర్వాత 2021 సంవత్సరము ఏమైనా దేవుడు శ్రేష్టమైంది ఇస్తాడా? దేవుడు ఏదైనా శ్రేష్టమైంది 2021 సంవత్సరంలో దేవుడు నాకు దయచేస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎస్, దేవుడు తప్పకుండా తన బిడ్డలకు శ్రేష్టమని ఇస్తాడు. లోకములో మీకు శ్రమ అయినా దానికి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో ఉన్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ చివరి దినాల్లో, ఈ చివరి గంటలో దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైనది. ఈ యొక్క రాత్రి దేవుని సన్నిధిలో మనమంతా కృతజ్ఞత చెల్లించాలి. కొందరంటారు, ఈ సంవత్సరం అంతా నాకు అన్ని లాసేయండి, నా ఉద్యోగం పోయింది, నా ఆరోగ్యం క్షీణించింది, నీకు అనేకమైన లోటుల్లో నేను జీవిస్తున్నాను, నాకు ఈ లోకం ఈ సంవత్సరం ఏ విధంగా ఇట్ ఇస్ అ బ్లెస్డ్ ఇయర్, ఈ 2020 సంవత్సరం ఏ విధంగా నా జీవితంలో శ్రేష్టమైనదిగా అని చెప్పొచ్చు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నించవచ్చు. ఈ దినాన్న దేవుడి యొక్క వాక్యం నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుని నామానికి స్తుతిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరంలోని ప్రభా చివరి గంటల్లోని ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన స్తోత్రం. ఈ చివరి గంటల్లో ప్రభా కర్మెల్ గ్రేస్ చర్చ్ సంఘం తరఫున ప్రభా ఈ యొక్క సన్నిధిలో ప్రభా, నీ సన్నిధిలో ప్రభా చేరి నీ మాటలు వినడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నా. నీ దాసులైన నేను ప్రభా బలహీనుడు ప్రభా, నన్ను నీ శిలువచాటు మరుగుపరిచిన ప్రభా, కేవలము నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట ప్రభా ఇక్కడ నుండి వివరించడానికి, బోధించడానికి ప్రభా నీ ఆత్మాభిషేకము నీ కృపను దయచిన ప్రభా స్తుతిస్తున్నా. ఇది నా ప్రత్యేకంగా చేరి వచ్చిన ప్రతి ఒక్క ప్రభా పేరు పేరు దీవించిన ప్రభా స్తుతిస్తున్నా. ఏ బిడ్డల ప్రభా ఎటువంటి కార్యక్రమంలో ప్రభా, ఏ బిడ్డ ఏ లోన్లీనెస్తో బాధపడుతున్నాడు, ఏ ఒంటరితనంతో బాధపడుతున్నాడు, ఏ దిగుడుతో బాధపడుతున్నాడు ప్రభా, ఏ యొక్క సమస్యతో బాధపడుతున్నాడు ప్రభా, ఈ దినాల ప్రభా నీ వాక్యము విడుదల దయచేసి ప్రభా వారి జీవితంలో ప్రభా సమృద్ధి దయచేసి ప్రభా స్తుతిస్తున్నారు ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క సంవత్సరంలో చివరి దినంలో ప్రభా నీ దాసుని నన్ను కూడా ప్రభా సంవత్సరాన్ని బలపరిచి మీరే బలపరిచి నన్ను బలపరిచి సగ బిడ్డలందరూ బలపరుచుకొస్తుందని యేసు పరిశుద్ధ నామములో పెడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మరి ఎక్కువసేపు కూడా సమయం తీసుకోవడానికి సమయం లేదు. మరి క్లుప్తంగా మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను. ప్రేమికులారా, the reasons for giving thanksgiving. ఈ దినాన్న దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏమేమి చెప్పగలుగుతాం, ఏమి పట్టుకొని మనం దేవుని స్తుతించగలుగుతాం? బిడ్డలు అందుకు కీర్తన గ్రంథం 100వ కీర్తన Psalms 100 4వ వచనం చూడండి ఒకసారి. కృతజ్ఞతార్థము చెల్లించు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత అర్థములు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించు. ఏంటండి, ఏమి థాంక్స్ గివింగ్ చెప్పగలుగుతాం? ఈ సంవత్సరం అంతా నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, అనేక విధాలుగా ఈ సంవత్సరం అంతా నాకు చాలా భయంకరంగా ఉన్నది. మరి ఈ దినాన దేవుడికి ఏ విధంగా కృతజ్ఞత చెల్లించాలి అని ఆమె ఆలోచిస్తున్నట్లయితే వింటారా, ప్రపంచంలో సుమారు 750 కోట్ల ప్రజలు ఉన్నారండి. ఎంతమంది అండి?
750 కోట్ల ప్రజలు ఉన్నారు ప్రియుడ. అయితే ఈ 750 కోట్ల ప్రజల్లో 1,50,000 మంది ఏంటండి, 1,51,000 మంది నిన్న ఉన్నారు, ఈ రోజు లేరు. ఎంతమంది అండి? 1,51,000 మంది నిన్న ఉన్నారు, ఈ రోజు లేరు. అంటే ఏంటి దాని ఉద్దేశం? రోజుకి 1,51,000 మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ప్రమాదం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదో రీతిగా వాళ్ళు లోకాన్ని విడిచిపెడుతున్నారు. నిన్నటిలో ఉన్నవారు ఈ రోజు లేరు. అదేవిధంగా 6,316 మంది 6,316 మంది గత 1 గంట క్రితం ఉన్నారు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రపంచంలో లెక్కల ప్రకారం చూస్తున్నట్లయితే 316 మంది గంట క్రితం ఉన్నారు, ఈ గంటలో లేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే 105 మంది గత 1 నిమిషం క్రితం ఉన్నారు, ఈ నిమిషంలో లేదు. ఎంతమంది అండి? 105 మంది. తర్వాత మన గడియారం టిక్ అని కొట్టుకుంటా ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి ఒక్క సెకండ్కి 2 వ్యక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరి ఈ దినాన్న మనమందరం ఊపిరి పీల్చుకుంటూ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప కదా. అందరికీ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మనం శ్వాస పీల్చుకుంటున్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, మనం పనులు చేసుకుంటున్నాం. ఇంతకంటే గొప్ప రీజన్ ఏమైనా ఉందా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం నిన్ను స్తుతించిన సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. రాత్రికాల సమయంలో మనందరం సజీవులుగా ఉన్నందుకు దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ జీసస్. అందరం గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని స్తుతిస్తాం, ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నాము. ప్రియమైన అయితే సజీవులుగా మనము ఈ దినాన దేని విషయంలో మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి కెన్ ప్రైజ్ గాడ్ టునైట్? ఈ రాత్రికాల సమయంలో దేవుని ఏ విషయంలో మనం దేవుని స్తుతించబద్ధమై ఉన్నాం. ప్రియమైన మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే యేసయ్య ప్రేమను బట్టి ఆయన స్తుతించాలి. ప్రియమైన బికాస్ ఆఫ్ గాడ్స్ అబండెంట్ లవ్, యేసు ప్రభువారి యొక్క ప్రేమను బట్టి మనం ఆయన స్తుతించాలి. ప్రియమైన ఈ దినాన మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు నన్ను ప్రేమించాడు. God so loved the world that he gave his only begotten son into this earth. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా అతను అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి అవతరింపజేస్తాడు. దేవుడు ప్రేమని చెప్పలేదు కానీ తన ఏకైక కుమారుడే ఈ లోకానికి. ఒకవేళ తల్లిదండ్రులైన వారు ఈ పిల్లల్ని దూర ప్రాంతానికి పంపించాలంటే ఎంత కన్నీరు కారుస్తారు. అయ్యో మా కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడే, చాలా దూరం నుంచి రోజు చూడలేదే అని ఎంతో కన్నీరు కారుస్తారే. కానీ ఆ పరమ తండ్రి, ఆ యొక్క పరమ సింహాసనంలో ఉన్న దేవుని కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడని వినిపిడారు. గాడ్ షోస్ హిస్ లవ్ త్రూ జీసస్ క్రైస్ట్ వినిపిడారు. కాబట్టి ఈ దినాన మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే, దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వినిపిడారు. ఈ లోకంలో అన్ని ప్రేమలు గతిస్తాయండి. ఈ లోకంలో బంధువు మిత్రుల ప్రేమ గతిస్తుంది, తల్లిదండ్రుల ప్రేమ గతిస్తుంది, భార్యాభర్తల ప్రేమ గతిస్తుంది, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుంది కదా. చిన్నప్పుడు మన మ్యారేజ్ చాలా మంది వివాహాలైనాయి. వివాహం అయినప్పుడు మీరు ఒంటరిగానే ఉన్నారు. వివాహం అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టారు. మీ పిల్లల తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమైపోతారండి? వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వాళ్ళు స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతారు. మరి మీరు ఒంటరిగా, పిల్లలున్నంతసేపు హడావిడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ ఒక సమయం వచ్చినప్పుడు పిల్లలందరూ దూరం అయిపోతారు, మీరు ఒంటరిగా ఉంటారు. ప్రియమిత్రులారా, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ఎవరు విడిచినా, ఎవరు తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా, నేను మాత్రం నేను విడవను, ఎడబాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక మన శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, అనేకమైన శోధనలు వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమిత్రులారా, కొంతమంది బంధువులు డబ్బున్నంతసేపు మన ఇంటికి వస్తారు,
డబ్బు లేకపోతే మన గుమ్మము కూడా తొక్కరు. కొంతమంది స్నేహితులు మన దగ్గర ధనం ఉన్నప్పుడు చుట్టూ తిరుగుతారు, ధనం కోల్పోయిన తర్వాత ఏ స్నేహితుడు మనల్ని పలకరించాడు. కొంతమంది స్నేహితులు మనం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు అందరూ మనకి సహాయం చేయడానికి వస్తారు. ఒకవేళ మనము ఆరోగ్యంగా లేకపోతే, మన శరీరంలో బలము లేకపోతే, మనం అనారోగ్యంతో బాధపడుతుంటే అందరూ ఏమైపోతారండి? దూరం అయిపోతారు. దాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని ఎందుకు స్తుతించాలి తెలుసా? దేవుడు మనతో. అందుకోసం మనం పాడుకుంటాం ఏమండి? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా. ప్రియమిత్రులారా, ఒకవేళ ఈ సంవత్సరం నీ జీవితంలో కొందరు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ స్నేహితులు నీకు దూరమై ఉండొచ్చు, నీ బంధువులు నీకు దూరమై ఉండొచ్చు, నీకు ఆప్తులైన వాళ్ళు నీకు దూరమై ఉండొచ్చు. కానీ ప్రభువు అంటున్నారు, ఎవరు దూరమైనా సరే నేను నీకు దగ్గరగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను, నేను ఆదరిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ దూరమైనా, అందరూ దూరమైనా కానీ నేను మాత్రము నీతో ఉంటాను. అందుకోసమే ఆ యొక్క పరమ దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆ పరమ దేవుని యొక్క ప్రేమను బట్టి ఏం చేయాలని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, అందరూ విడిచిపెట్టారు కానీ నన్ను విడిచిపెట్టారు ప్రభా, అందరూ త్రోసివేశారు ప్రభా, నన్ను త్రోసివేయలేదు ప్రభా, నాకున్న పరిస్థితులు చూసి అందరూ దూరం అయిపోయారు ప్రభా, కానీ నువ్వు నాకు దూరం లేదు ప్రభా, నువ్వు నాకు దగ్గరగా ఉన్నందుకు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ అబండెంట్ లవ్. ప్రేమింటారా, రాత్రికాల సమయంలో ఈ చివరి దినాన ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమింటారా, అందుకోసం చూడండి, కీర్తనలో 106వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తనలో 106వ అధ్యాయం 1వ వచనం అంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. Our God is a merciful God. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని త్రోసివేసిన దేవుడు కాదు. తింటారా, అందుకోసం ఒకసారి మనం దేవుని యేసుప్రభువారు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చి అనేక మంది వచ్చి ఈమెను రాళ్లతో చంపివేయాలని చూస్తున్న సమయంలో యేసుప్రభువారు ఆమె మీద దయాళత్వాన్ని చూపించాడు. ఆయన దయాళుడుగా ఉండి ఏమన్నాడు తెలుసా? ఓ కుమార్తె, అమ్మా, నేనెవరు ఏమి చేయలేదా? వాళ్ళందరూ రాళ్లతో చంపాలనుకుని వచ్చారు, కానీ యేసుప్రభువారు ఒక సవాల్ విసిరారు. మీలో పాపము లేని వాడు మొట్టమొదటి రాయి విసిరమన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అందరూ చూసుకుంటే అనుకున్నారు, నాలో పాపం ఉన్నది, నాలో పాపం ఉన్నది, నాలో పాపం ఉన్నదని అందరూ రాళ్ళు తమ తమ చేతులను కింద తిప్పేసి వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభువారు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీతో యేసుప్రభువారు అన్నారు, నేనెవరు ఏమి చేయలేదా? నేను కూడా నేనేమి చేయను, కానీ నువ్వు పాపము ఇంకెన్నటికీ పాపము చేయొద్దు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. బిడ్డారా, అంతేకాకుండా కీర్తనలో 107వ కీర్తనలో 15వ వచనం, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన చేసే అనేకమైన ఆశ్చర్య కార్యములను బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తదనంగా చూసుకున్నట్లయితే బికాస్ హీ హాస్ గివెన్ హిస్ ప్రొవిజన్, అని మన జీవితంలో మన అవసరతలు తీరుస్తున్న రీతిని బట్టి ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. ఏంటండి? అవసరతలు తీరుస్తున్నది. ఒక ప్రశ్న అడుగుతాను, ఈ యొక్క లాక్డౌన్ అంతటి కాలంలో ఎంతమంది భోజనం లేకుండా ఉన్నారు? ఒకవేళ మీరు 3 పూట్ల భోజనం చేయకుండా ఈ లాక్డౌన్ లో ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతులు చూపించగలుగుతారా? 3 పూట్లలో ఈ లాక్డౌన్ వచ్చిందండి, ఈ కరోనా వలన ఆ పరిస్థితులు బాగలేవు, దీన్ని బట్టి నేను ఆహారం సరిగా తినలేకపోయినా ఎవరిని చూపించగలుగుతారా? ఎవరున్నారండి? నో హ్యాండ్ రైజింగ్. ఎవరు కూడా తమ చేతులు చూపించట్లేదు. అంటే 3 పూటలు దేవుడు పోషించాడు.
God has provided your needs. మీ వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. అందుకోసం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మన అవసరతలను తీరుస్తున్నందుకు మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. We have to praise God because He has satisfying all our provisions all this year. ఈ సంవత్సరం అంతా మన అవసరతలను ఆయన తీర్చాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, మనకు వస్త్రాలు ఇస్తున్నాడు, గృహంలో కావలసిన ప్రతిదీ ఆయన ఇస్తున్నందుకు మనం ఏం చేయాలండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందులో చూడండి, కీర్తన గ్రంథం 28వ కీర్తన 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. బిడ్డారా, యెహోవా నా ఆశ్రయము, నా కేడము అన్నాడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దాసుడు అంటున్నాడు. బిడ్డారా, యెహోవా నా ఆశ్రయము, గాడ్ ఈజ్ మై షెల్టర్. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. ఇక్కడ అన్నాడు, నా హృదయం ఎవరి మీద నమ్మిక ఉంచిందండి? ఈ సంవత్సరం అంతా దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నాకు ఈ సంవత్సరం అంతా నాకు సహాయము దయచేశాడు. నాకు ఉద్యోగము లేకపోయినా దేవుడు నన్ను పోషించాడు. నా అనారోగ్య పరిస్థితిలో ఉన్నా గాని దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. నాకు అనేకమైన సమస్యలు వచ్చినా దేవుడు నాకు వాటన్నిటి నుండి విడుదల దయచేశాడు అన్నాడు. ప్రియమిత్రులారా, నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా ఆశ్రయము, నా కేడము. God is my shepherd. ఆయన నేను నమ్ముకున్నాను కాబట్టి, ఆయన నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఆయన నాకు ఏది తక్కువ చేయలేదు. నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క అవసరత నాకు తీర్చాడు. ఈ కరోనా సమయంలో కూడా దేవుడు నన్ను అద్భుతంగా పోషించాడు. ఈ కరోనా సమయంలో కూడా నాకు పనుల భాగ్యము దేవుడు దయచేశాడు. కాబట్టి రెండోదిగా ఆయన మన అవసరతలు ఈ సంవత్సరం అంతా తీర్చినందుకు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We should thank God for fulfilling all our basic necessities. మన ప్రతి ఒక్క కావలసిన ప్రతి ఒక్క అవసరం తీర్చినందుకు ఆయనను స్తుతించాలి. తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే ఫర్గివ్నెస్ ఏంటండి? ఆయన క్షమాపణ బట్టి. ఫర్ హిస్ ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ. ప్రియమైన బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా ఎన్నిసార్లు దేవునికి అవిధేయంగా జీవించాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడి ద్వారా ఎన్నిసార్లు దేవుని ఆయాసపరిచాము, ఎన్నిసార్లు. కానీ దేవుడు మనందరిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. యేసు ప్రభువు కల్వరి శిలువలో వేలాడబడుతున్న సమయంలో ప్రియమిత్రులారా, యేసు ప్రభువు శిలువ మీద నుండి పలుకుతున్నాడు ఏంటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని. God has forgiven all our sins. మనందరి పాపములను దేవుడు ఆయన నన్ను క్షమించాడు గనుక నేనేం చేయాలి? దేవుని స్తుతించాలి. I should thank him because God has forgiven me. నన్ను క్షమించాడు. ఒకవేళ క్షమించకపోతే మన జీవితాంతం నరకమే. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా. ఏ రక్తం కాదండి, యేసు రక్తం మాత్రమే. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తం. యేసు రక్తము నిష్కలంకమైన రక్తం. యేసు రక్తం అమూల్యమైన రక్తము. ఆయన రక్తములో విలువ ఉన్నది. ఆయన కార్చిన రక్తంలో స్వస్థత ఉన్నది. ఆయన రక్తంలో విడుదల ఉన్నది. ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొడ్డులో మన పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఇంకనూ ప్రవహిస్తూనే ఉంది. ఇంకా ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నట్లయితే దేవుడు ఇంకా రక్తాన్ని ప్రవహిస్తుంది. ఏమని తెలుసా? పొల్లి పొల్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పొల్లి పొల్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. రుధిరమది, రక్తమది, రుధిరమది.
జీవము కలదు. ఈ ముక్తిదాత రక్తమందే జీవము కలదు, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము. He has forgiven our sins. ఆయన మన పాపములను క్షమించినందుకు ఆయన ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అందుకోసం 103వ కీర్తన మనం చదువుకున్న దాంట్లో చూసుకున్నట్లయితే 3వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదర్చువాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ దోషములన్నింటినీ. దినాన్న ఒకవేళ నూతన సంవత్సరంలో మరొక కొన్ని గంటల్లో అడుగు పెట్టబడుతున్నాం. అయితే ఆ నూతన సంవత్సరంలో కూడా ఇంకా పాపముతో అడుగు పెడతామా? ఇంకా కోపముతో అడుగు పెడతామా? ఇంకా ద్వేషంతో అడుగు పెడతామా? ఇంకా అసూయతో అడుగు పెడతామా? లేకపోతే ఈ నూతన సంవత్సరంలో ప్రభా నన్ను క్షమించు, ఇలా క్షమించు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని దేవుని దగ్గర మనం సిద్ధపరచుకుందాం. బిడ్డలా, He is a forgiver. కాబట్టి ఆయన మనం క్షమించేవాడు కనుక మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత 4గా చూసుకున్నట్లయితే we have to praise him, we have to thank him for his wonderful word. ఏంటండి? ఆయన అద్భుతమైన వాక్యం పట్ల మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క శ్రేష్టమైన వాక్యం కదా, ఈ శ్రేష్టమైన వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తారు కదా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని యొక్క మాటలో శక్తి ఉందా? మనిషి నోట్లో శక్తి ఉందా? దేవుని యొక్క మాటలో శక్తి ఉంది బిడ్డల. కాబట్టి ఈ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అనేక మంది జీవితాల్లో ఈ సంవత్సరంలో మీరు కృంగిపోయినప్పుడు, మీరు నిరాశగా ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు దిగజారిపోయిన సమయంలో ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికించలేదా? ఈ వాక్యం మీకు శక్తినివ్వలేదా? ఈ వాక్యం మీకు ధైర్యం ఇవ్వలేదా? మీ సమస్యల్లో, మీ కష్టములో, మీ ఇబ్బందులో, నెమ్మది లేని పరిస్థితిలో ఈ వాక్యం ఏం చేస్తుందండి? మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We have to thank God. ప్రభా, నువ్వు జీవము గల వాక్యాన్ని నాకు దయచేసావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లెస్డ్ వర్డ్. అందుకోసమే ఈ వాక్యానికి ఏం పేరండి? పరిశుద్ధ గ్రంథం. ఇట్స్ ఎ హోలీ వర్డ్. పరిశుద్ధమైనది. అది జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది, జీవితాన్ని కడిగి వేస్తుంది, పాప భారం నుండి, శాపం నుండి అవి మలిచివేస్తుంది. ప్రియపెట్టారా, దినాన్న ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నామా? ఐ విల్ థాంక్ గాడ్. ప్రభా, నువ్వు జీవము గల వాక్యం నాకు దయచేసావు ప్రభా. ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచింది ప్రభా. నా కష్టంలో, నా శ్రమలో, నా ఇబ్బందులో, నా అనారోగ్య పరిస్థితిలో ఈ వాక్యం నన్ను ఆదుకుంది ప్రభా అని మనం చెప్పగలుగుతున్నామా? ప్రియపెట్టారా, దినాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వాక్యము బలమైంది బిడ్డ. ఈ వాక్యము ఎంత శక్తికరమైనది తెలుసా బిడ్డ? చనిపోయిన వారిని సహితము ఈ వాక్యము బ్రతికిస్తుంది. నిర్జీవమైన ఎముకల్ని సైతము ఈ వాక్యము బ్రతికిస్తుంది బిడ్డ. చనిపోయిన లాజరు 3 దినాలు అయిపోయింది, 4వ దినం ఆల్రెడీ కులిపోయి వాసన వస్తుందేమో అనుకున్నారు. కానీ బిడ్డ, యేసు ప్రభువు ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా ఏమనండి? లాజరు బయటికి రా. దేవుడు ఒక వాక్కు సెలవిచ్చాడంటే లాజరు లెగిసి నిలబడ్డాడు. లాజరు బయటకు రావడం మనం చూస్తున్నాం. ఈ యొక్క జీవము గల దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఈ సమయంలో దాన్ని బట్టి దేవుని దేని బట్టి స్థితించాలండి? జీవము గల దేవుని యొక్క వాక్యం. మొట్టమొదటిగా దేని బట్టి స్థితించాలి? ఆయన ప్రేమను బట్టి. బై గాడ్స్ అబండెంట్ లవ్, ఆయన ప్రేమను బట్టి దేవుని స్థితించాలి. రెండవదిగా ఫర్ హిస్ ప్రొవిజన్, ఆయన మన సమస్త అవసరం తీర్చినందుకు దేవుని స్థితించాలి. మూడవదిగా ఫర్ హిస్ ఫర్గివ్నెస్, ఆయన మన పట్ల చూపిన క్షమాపణ బట్టి ఆయన స్థితించాలి. నాలుగవదిగా ఆయన యొక్క వాక్యమును బట్టి మనం స్థితించాలి. చివరిగా ఫర్ హిస్ క్రియేషన్, ఆయన సృష్టిని బట్టి మనం ఏం చేయాలండి? దేవుని స్థుతించాలి. ఎంత అందంగా సృష్టించాడని మనల్ని,
ఎంత ఆరోగ్యవంతులుగా సృజించాడు. మన అవయవాలు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఖర్చు పెట్టే ఖరీదు అయిన ఆ మెడిసిన్స్ కానీ ఆ హాస్పిటల్లోకి ఖర్చు పెట్టే డబ్బులు చూసినప్పుడు ఒకసారి ఒక ధనవంతుడు హాస్పిటల్లో పెట్టబడ్డాడు. హాస్పిటల్ పెట్టబడిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది, వచ్చేస్తున్నాడు. ఆ హాస్పిటల్ వాళ్ళకి బిల్లు ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? హాస్పిటల్ వాళ్ళని అంతే ఇస్తారు, మనం బయటకు వచ్చిన డిశ్చార్జ్ అయిన బిల్లు ఇస్తారు. ఆ బిల్లు అమౌంట్ కడితేనే కానీ మనం బయటకు రాదు. అయితే ఈ ధనవంతుడికి కూడా ఆ బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు చూసుకున్నాడు. ఆ వ్యక్తి చూసుకుని కన్నీరు కాలుస్తున్నాడు. అక్కడ ఉన్న డాక్టర్స్కి అర్థం కాలేదు. ఏంటి సార్ మీరు ఎందుకు కన్నీరు కాలుస్తున్నారు సార్? ఎందుకు సార్ మీరు కన్నీరు కాలుస్తున్నారు? మీకేమైనా కష్టం ఉందా? మీరు ధనవంతులు కదా, మీకేమైనా కష్టం ఉండదు అంటే ఆ ధనవంతులు అన్నట, అయ్యా మనం రోజు హాస్పిటల్లో వచ్చి ఆక్సిజన్ పెట్టినందుకు నాకు 25,000 బిల్ చేశారే. ఒక్కరోజు కోసం 25,000 బిల్ చేశారే. ఒకవేళ నా జీవితాంతం నడుచుకున్న ఇప్పుడు అది చూసినట్లయితే అన్ని రోజులు దేవుడు ఉచితంగా నాకు ఆదరించాడు, దేవుడు ఉచితంగా ఇచ్చాడని చెప్పేసి తలంచుకొని నాకు అన్నీ వస్తాయి. ఏంటంటే ఒక్క రోజు కోసం మీరు 25,000 చేశారే. ఇంతకాలం ఇంత వయసు వచ్చినా నా జీవితానికి ఎన్నో దినాలు కానీ ఎన్నో ప్రయాణాలు చేశాను. ఉచితంగా నాకు ఆక్సిజన్, ఆ గాలిని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు అదే బిల్లు వేస్తే నేను కట్టగలనా, నేను జీవించగలనా అని ఏం చేశాడు? కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. ఏంటండి? He came to thanksgiving. కృతజ్ఞతతో నింపబడ్డాడు. చివరిగా ఏమన్నాడు? ఆయన సృష్టిని బట్టి, ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని మాటతో సృష్టించాడు. God created everything in this universe with word. వెలుగు కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును గాక, అన్ని మాటతోనే జరిగాయి. కానీ మానవుడు మాత్రము నరుడు కలుగును గాక అనలేదండి. ఏమన్నాడు? నరుని మట్టితో తయారు చేసి, సొంత హస్తాలతో తయారు చేసిన దేవుడు తయారు చేసింది ఏమన్నా ఉందంటే నరుడు ఒకడే. నరుడిని మాత్రమే తన స్వయంగా తన హస్తాలతో చేశాడు. ఎంత ధన్యమండి! అందుకోసమే దేవుడు మానవుని ఎంతో ప్రేమిస్తాడు. యోహాను 3:16 ఉంది, దేవుడు లోకము ఎంతో. ఉదయకాల రాత్రికాల సమయంలో ఈ యొక్క సంవత్సరంలోని చివరి గంటల్లో ఉన్న మనం 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. దేని గురించి చెప్పగలుగుతారా ఒక్కొక్కరు? మొదటిది, ఆయన ప్రేమను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. రెండోదిగా, ఆయన మన అవసరతలు, బై హిస్ ప్రావిషన్, ఆయన ఇస్తున్న అవసరతలు బట్టి ఆయన స్తుతించాలి. మూడోదిగా, ఆయన క్షమాపణ, బై హిస్ ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ బట్టి ఆయన స్తుతించాలి. నాలుగోదిగా ఏంటండి? ఆయన వాక్కును బట్టి, ఆయన వాక్కును బట్టి. ఐదోదిగా, ఆయన సృష్టిని బట్టి. దయచేసి కళ్ళు వస్తున్నాం. ఈ దినాన మన జీవితాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన స్తుతించడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఆయన మనతో ఉంటే చాలు. 2021 సంవత్సరంలో ఆయన మనతో ఉంటే చాలు. ఒకవేళ 2020 సంవత్సరాలు యేసు లేకుండా నువ్వు జీవించావేమో, నీ సొంత ప్రయత్నాలతో ముందుకు వెళ్ళావేమో, నీ సొంత ఇష్టాలతో ముందుకు సాగావేమో. 2021తో ఎవరితో వెళ్దామండి? యేసయ్యతో వెళ్దాం. దయచేసి మనం అందరం తీర్మానం చేసుకుందాం. అందరం ఈ పాట పాడుతుండగా మీరు హృదయమారా దేవుని ఆరాధించండి. ప్రియబిడ్డలారా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుని నామానికి స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరంలోని చివరి దినాన్ని ప్రభా నీ సన్నిధిలో చేరి స్తుతించడానికి మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని స్తోత్రం. విత్తపడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని యువతను ఫలింపచేసి సంఘ బిడ్డలంతా దీవించి ఆశీర్వించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు దీవించి బలపరచడానికి ప్రతి ఒక్క అవసరం మీరు తెలియచేస్తాను. సమస్త మహిమానికే చెల్లిస్తున్నావా యేసు పరిశుద్ధ అతి వినవీ బద్దాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.